Hello, hi, welcome to various and would be just this is your Kiran Kodmuru. ఎస్ మరి టెక్స్ట్ బుక్ను మీరు ఏ విధంగా చదువుతున్నారైతే నాకు తెలియదు. సో మరి టెక్స్ట్ బుక్ను అసలు ఎలా చదవాలి, జాబ్ మిస్ కాకుండా మనము చదివేటువంటి టెక్స్ట్ బుక్లో నుండి ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఒక టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని అయితే చూద్దాం. అసలు టెక్స్ట్ బుక్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, అసలు ఏ టెక్స్ట్ బుక్ మనం ప్రామాణికంగా తీసుకోవాలి అందరికీ తెలిసినటువంటి విషయమే. రైట్, ఒక టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి ఒకసారి చూద్దామండి. రైట్, ఎలా చదవాలి అంటే ఇలానే చదవాలి, మీరు ఎలా కూడా చదవద్దండి. సో ఇంకొకటి లేనే లేదు, మీకు ఆప్షన్ లేదు, ఇలాగే చదవండి. మీరు ఎలా చదువుతున్నారో నాకు తెలియదు ఇప్పుడైతే. సో మీరు ఇప్పటి నుండి సో ఇలా చదివితే ఓకే, సో ఇలా చదవట్లేదు మేము వేరే రకంగా చదువుతున్నామంటే ఇలానే చదవాలి, అంతే, దట్స్ ఇట్. ఇంకా దానికి మీకు ఆల్టర్నేటివ్ ఏం లేదండి, ఓకేనా. రైట్, సో మరి ఏవి చదువుతారు బుక్స్ అని చూసినట్టయితే గవర్నమెంట్ వారి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో ఇవి ప్రామాణిక పుస్తకాలని గుర్తించండి. ఒకటి, ఏ ప్రైవేట్ పబ్లిషర్ తీసుకున్నా ఒకవేళ డిఎస్సిలో క్వశ్చన్ వచ్చింది, రాంగ్ వచ్చింది, ఆబ్జెక్షన్ రైజ్ చేయాలి. మనం ప్రైవేట్ పబ్లిషర్ చూపెడితే అక్కడ ఒప్పుకోరు. సో కాబట్టి ఖచ్చితంగా మనకు ఏదైనా క్వశ్చన్ డిఎస్సిలో రాంగ్ అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం రిప్రజెంట్ చేయాల్సింది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే ఉంటాయండి. సో ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించే టెక్స్ట్ బుక్స్ని మనం చూపించాలి రెఫరెన్స్గా. సో కాబట్టి మీరు ఏ ఇతరత్ర బుక్కులు చదవకుండా మీరు కేవలం కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే గవర్నమెంట్ వారి టెక్స్ట్ బుక్సే చదవండి. సో ఇంకా వేరే ఇతర విషయాలకు కావచ్చు, ఒకవేళ తెలుగు అకాడమీ బుక్స్ అందుబాటులో ఉంటే 100% అవి చదవండి, దట్స్ ఇట్. గవర్నమెంట్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. రైట్, మరి టెక్స్ట్ బుక్ని ఎందుకు మనము చదివేటువంటి స్టైల్, చదివేటువంటి సరళి, చదివేటువంటి శైలి ఎందుకు మార్చుకోవాలి అంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు వేరు. గత డిఎస్సీల్లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితమో, ఒక 15 సంవత్సరాల క్రితమో, లేదంటే ఒక 8 సంవత్సరాల క్రితమో అడిగినటువంటి డిఎస్సి ప్రశ్నల శైలి వేరు. సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్నల శైలి కంప్లీట్గా వేరుగా ఉంటుంది. సో మనకు తెలిసింది లాస్ట్ డిఎస్సిలో చూసినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్కి 9 ఆప్షన్స్ కూడా ఉన్నాయి, 5 వరకు ఇచ్చారు. గమనించవచ్చు మీరు ఒకసారి పాత ప్రశ్న, గత ప్రశ్నపత్రం చూసినట్లయితే 5 వరకు ఆప్షన్స్ ఇచ్చారు. మేము రాసేటప్పుడు 4 దాటలేదు ఆప్షన్స్, హార్డ్లీ వస్తే 5 ఆప్షన్స్ ఉండేవి. అంటే ప్రశ్నల సరళి ఏ విధంగా మారుతుందని ఒకసారి గమనించాడు. అండ్ మరొక విషయం ఏంటంటే 5 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తాడు, దాని క్రింద ఏబిసిడీలు మళ్ళీ ఇచ్చేసి ఏది కరెక్ట్, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి అదేసి మళ్ళీ ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే అలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మారుతున్న ప్రశ్నల శైలిని అర్థం చేసుకుంటూ ఆ రకంగా టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏదో గుడ్డిగా చదువుకుంటూ వెళ్తున్నాము, నాలెడ్జ్ బేస్డ్గా పాయింట్ టు పాయింట్ రాసుకునే మెటీరియల్ నా దగ్గర ఉన్నది అంటే అది కుదరదు. కంపల్సరీ టెక్స్ట్ బుక్ చదవాల్సింది. రైట్, ఇప్పుడు చూద్దాము ఒకసారి ప్రస్తుతం డిఎస్సి కావచ్చు, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అడిగేటువంటి ప్రశ్నల శైలి కంప్లీట్గా మారిపోయింది. సో బేసిక్గా చూసినట్లయితే పాత డిఎస్సిలో వచ్చేసి నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు ఉన్నాయండి. మరి ఇప్పుడు కూడా డిఎస్సిలో అలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాలెడ్జ్ బేస్డ్ ఉందంటే ఎస్ ఉన్నాయండి. నాలెడ్జ్ బేస్డ్ కంపల్సరీ 100% నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ కూడా ఉండదు. సో కాబట్టి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయనేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అది మనందరికీ తెలిసిందే. అంటే టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, సపరేట్ చేసుకొని అలా చదవాల్సి ఉంటుంది. సో నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఓవరాల్గా ఒక లెసన్ చదివేటప్పుడు లెసనా, పారాగ్రాఫా, లేకుంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్కా, ఆ యొక్క లెసన్ యొక్క థీమ్ ఏంటి, సో వివిధ రకాల విషయాంశాల మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి, వాటి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి, సో వాటికి ఉదాహరణలు ఏంటి, సో ఇలా వీటన్నిటిని బేస్ చేసుకొని కంప్లీట్గా మనకు నాలెడ్జ్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయండి. సో పాయింట్ టు పాయింట్ రాసుకొని చదివితే మనకి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు, గమనించండి. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగిరిపోతాయి. సో కాబట్టి టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా చదివేటప్పుడు నాలెడ్జ్ చదవాలి. అదేవిధంగా చదివే క్రమంలో ఇంటర్నల్ మీనింగ్ ఏంటి, బిహైండ్ ద లైన్స్ ఏముంది అనేది అర్థం చేసుకుంటూ ఒక టాపిక్ ఒకటి, ఒక విషయానికి ఒకదానికి లింక్ పెట్టుకొని బేసిక్ దాంట్లో ఉండే థీమ్ ఏంటి, దాంట్లో ఉండే ఎస్సెన్స్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి సారాంశం ఏంటి అని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా జతపరచండి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మనకు తెలిసినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు ఇచ్చేసి మనం దాని క్రింద ఏబిసిడీలు వస్తున్నాయి. అండ్ క్రోనాలజీ ఆధారిత ప్రశ్నలు కూడా వస్తున్నాయండి. రైట్, స్పెసిఫిక్గా ఇయర్స్ కావచ్చు, ఇయర్స్, అదేవిధంగా
ఒక ఇయర్లో ఏం జరిగింది, ఇంకో ఇయర్లో ఏం జరిగింది, ఒక శాస్త్రవేత్త నోబెల్ ఎప్పుడు వచ్చింది. సో ఇలా మనకి ఇయర్స్ బేస్డ్గా మన క్వశ్చన్లు వస్తున్నాయి. కేవలం ఇయర్సే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కమిషన్లు అండి. 4 కమిషన్స్ని వాటి యొక్క అంటే ఆ కమిషన్లో నియమింపబడినటువంటి సంవత్సరాల ఆధారంగా వాటిని ఒక క్రమంలో అమర్చండి. అంటే చూడండి ఎంత మీకు అది కావాలి అనేది. సో ఇలాంటి క్వశ్చన్లు గతంలో రావడం కూడా జరిగింది. సో కాబట్టి క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్ కూడా. సో కాబట్టి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం టెక్స్ట్ బుక్ని చదవాల్సి ఉంటుంది. మరి టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చూద్దాం ఒకసారి. రైట్, ఒక టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పారాగ్రాఫ్ చదివేటప్పుడు లెసన్ పారాగ్రాఫ్ లేదంటే సెంట్రల్ థీమ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఏదో బ్లైండ్గా చదవకుండా ఆ లెసన్ చదివేటప్పుడు లేదంటే పారాగ్రాఫ్ చదివేటప్పుడు కంపల్సరీ ఆ దాంట్లో ఉండేటువంటి థీమ్ ఏంటి, దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఎస్సెన్స్ ఏంటి అర్థం చేసుకుంటూ చదవాలి. సో ఇన్నర్ మీనింగ్ ఏం చెప్దామనుకుంటున్నారు, ఈ లెసన్ ద్వారా పిల్లలకి ఏం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నారు అనేది కోర్ కాన్సెప్ట్ని కంపల్సరీ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా చదివామనుకోండి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లెసన్ యొక్క సెంట్రల్ థీమ్ లేదంటే పారాగ్రాఫ్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి, సో విషయాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఏంటి అర్థం చేసుకుంటూ మనము జ్ఞానాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. సంజ్ఞానాత్మకం అంటాం కదా, అదే ఇది. ఓకేనా? సో రైట్, థీమ్ని అర్థం చేసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు దీని నుండి ఎన్ని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది, దీని నుంచి ఎన్ని రకాలుగా క్వశ్చన్లు అడుగుతాడు ఎగ్జామినర్, ఎన్ని రకాలుగా అడిగేందుకు ఛాన్స్ ఉందనేది మనం ముందే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ చదివారు, సో పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఎన్ని రకాల క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేస్తామో మీరు కంపల్సరీ ఫ్రేమ్ చేసుకోండి. మీరు చదవడం ఒక్కటే కాదు, మీరు కేవలం ప్రశ్నలకు జవాబులు రాయడమే కాదు, జవాబులకు ప్రశ్నలు చేయగలిగే స్థాయిలోనికి రావాలి మీరు. ఉదాహరణ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఉన్నాడు, పెన్సిలిన్ కనిపెట్టాడు. ఏ సంవత్సరం కనిపెట్టాడు? ఓకేనా? సో అతనితో పాటు ఎంతమందికి నోబెల్ బహుమతి వచ్చి ఏ సంవత్సరం వచ్చింది? సో ఇలా ఆ పారాగ్రాఫ్ చదివినప్పుడు సో దాంట్లో పెన్సిలిన్ అనేటువంటి ఏదైతే యాంటీబయాటిక్ ఉందో ఏ శిలీంధ్రం నుండి తీస్తారో క్వశ్చన్. సో ఈ శిలీంధ్రంతో వర్కౌట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? ఏ సంవత్సరంలో పెన్సిలిన్ ఎక్స్ట్రాక్ట్ చేయబడింది? సో పెన్సిలిన్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటుగా ఇంకా ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు? ఆ శాస్త్రవేత్తల పేరేమిటి? సో ఎందరి శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది? పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది? పెన్సిలిన్ కనిపెట్టిన ఎన్ని సంవత్సరాలకు వీళ్ళకి నోబెల్ బహుమతి రావడం జరిగింది? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా ఈజీగా చేస్తాం. కాబట్టి మీరు ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత దానికి సంబంధించినట్టు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర సబ్ టాపిక్స్ మధ్యలో ఉండేటువంటి లింకేజ్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీ తయారు చేసుకోండి. లేకుంటే మీరు అడుక్కోండి, రాయాల్సిన పని కూడా లేదు. ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి ప్రాబిలిటీ ఉందనేసి మీరు క్వశ్చన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100% పర్ఫెక్ట్ అవుతారండి. అండ్ మరొక అంశం వచ్చేసి అత్యంత క్లిష్టమైన లేదంటే తికమక పడుతున్నాము లేదంటే తప్పు చేస్తున్నాము ఈ ప్రాంతంలో, గతంలో రాసినటువంటి ఎగ్జామ్లో పర్టికులర్గా ఈ ఏరియాలో నేను తప్పు చేశాను అని మీకు అర్థమైపోతుంటుంది. సో కొన్ని విషయాలు ఓకేనా, అందుకనే జాబ్ మిస్ అయింటారు గతంలో. సో అలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అత్యంత క్లిష్టమైన ఏరియాలు, తికమక పడేటువంటి ఏరియాలు, మనం తప్పు చేసేందుకు అవకాశం ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి, 100% ఉంటాయి. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఉంటాయి అలాంటి ఏరియాస్ మనకి. ఓకేనా, ఎందుకు తప్పు చేస్తున్నాము అనే విషయాన్ని కంపల్సరీ మీరు గుర్తిస్తూ పాయింట్అవుట్ చేస్తూ చదవాలి. ఓకేనా, లాస్ట్ టైం గతంలో ఈ ఏరియా నుండి ప్రశ్న అడిగాడు, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను, తప్పు చేశాను, నాకు క్వశ్చన్ పోయింది, దాంతోపాటు జాబ్ కూడా పోయింది. సో అలాంటి ఏరియాస్ని తప్పకుండా గుర్తించండి స్పెసిఫిక్గా. సో ఈ టెక్స్ట్ బుక్లో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే నేను తప్పు చేస్తాను, ఎందుకు తప్పు చేస్తున్నాను, ఫస్ట్ ఎందుకు తప్పు చేశాను, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఏరియాలో నేను ఎందుకు తప్పు చేశాను, రైట్, నేను దీన్ని అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, లేకుంటే నేను ఈ పర్టికులర్ క్లిష్టమైన ఏరియాని చదివే క్రమంలో కొన్ని కీ పాయింట్స్ ఎగరగొట్టేస్తున్నా, ఎందుకు తప్పు చేస్తున్నానో తెలియాలి మీకు ఫస్ట్. అలాంటి ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ రివిజన్స్ ఇస్తూ ఉండండి. సో క్లిష్టమైనటువంటి అంశాలని, సాధారణమైన అంశాలని చదివే విధానం డిఫరెంట్గా ఉండాలి. సాధారణమైన అంశాలని అలా పైన చదువుతూ ఒకసారి చదివితే అర్థమవుతాయి, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు కూడా అర్థమైపోతాయి. సో దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం. అదే సంక్లిష్టమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పారాగ్రాఫా లేకుంటే పర్టికులర్ ఏరియానా
ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చదవాల్సి ఉంటుంది, మనము సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు తప్పు చేశాను, ఎందుకు పోతుంది, ఎందుకు తప్పు చేశాను, ఎందుకు నేను తికమక పడ్డాను, ఓకేనా, ఎందుకు అసలు నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావట్లేదా, లేకుంటే నేను దీన్ని సరిగ్గా చదవట్లేదా, పైన చదువుతున్నానా, లేకుంటే దీంట్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానా అనేది ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. అలాంటి ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, చాలా నెమ్మదిగా చదవండి అలాంటి ఏరియాని. మళ్ళీ ఒకసారి కాదు, అలాంటి ఏరియాస్ని 2-3 సార్లు చదవండి. ఎక్కడైనా రానియండి, అలాంటి ఏరియాని కంపల్సరీ 2-3 సార్లు చదవండి. చదివి తీరాలంతే, దట్స్ ఇట్. చదివితేనే ఆ పర్టికులర్గా సంక్లిష్టంగా ఉండే అంశం కావచ్చు, మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం కావచ్చు, తప్పు చేసేటువంటి అంశం కావచ్చు, దానిపైన మన క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం అలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే 100% కరెక్ట్గా చేస్తాం. అండ్ చదువుకుంటూ పోవడం కాదు, ఓకేనా. బుక్ పైన ఉండేటువంటి కవర్ పేజీని కూడా కవర్ చేయండి, కంపల్సరీ వదిలిపెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. బుక్లో ఉండేటువంటి కవర్ పేజ్ అవుతుందో కవర్ పేజీ దానిపైన ఏ బొమ్మ ఉన్నది, ఏ క్లాస్ పైన, ఎందుకంటే గతంలో క్వశ్చన్ అడిగాడు కాబట్టి దీన్ని కూడా వదిలిపెట్టొద్దు. సో టెక్స్ట్ బుక్ పైన కవర్ పేజ్ పైన ఉండేటువంటి బొమ్మల్ని చూడండి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్స్ని కూడా చదవండి, ఓకే. అంతేకాకుండా ఫ్లో చార్ట్స్ పైన, టేబుల్స్ పైన, అండ్ అదేవిధంగా పాఠ్యాంశం మధ్యలో ప్రత్యేక ప్రశ్న అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్ వేస్తాడు, వదిలిపెడతాడు, దానికి ఆన్సర్ ఉండదు, అక్కడ ఆన్సర్ ఉండదు. సో గతంలో ఇలాంటి ప్రశ్నలు డిఎస్సిలో చాలాసార్లు రావడం జరిగింది. ఐపోమియా అనున్నది బైసెక్షువల్ ఫ్లవరా, యూనిసెక్షువల్ ఫ్లవరా, అది అక్కడ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ వేసి వదిలిపెట్టాడు. కానీ ఆ క్వశ్చన్ని చదివి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుందా అంటే దొరికితే అదృష్టవంతులు, దొరకకుంటే రెఫర్ చేయండి. సో గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి. సో మనకు జెన్యూన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటే అక్కడ నుండి తీసేసుకొని అవసరం అనుకుంటే టెక్స్ట్ బుక్లో అక్కడే రాసేసుకోండి. సో అలాంటి ప్రశ్నలపైన ఫోకస్ చేయండి కంపల్సరీ, ఎందుకంటే గతంలో అడగడం జరిగింది, చాలాసార్లు అడిగాడు. సో మనకి చూసినట్లయితే 8th క్లాస్ సైన్స్లో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఏంటి అండి, డిఎస్సిలో చూసినట్లయితే కాలుష్య పొల్యూషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఏది అన్నాడు. సో ఉండదు, టెక్స్ట్ బుక్లో లేదు, అది క్వశ్చన్ వేసి వదిలిపెట్టాడు. సో దాన్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ చదివితే, అక్కడ ఇచ్చిన ఇమేజ్ని ఒకసారి పరిశీలిస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అదేవిధంగా దాని వ్యాలిడిటీ ఎంత అని అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఉండేటువంటి పిక్చర్స్ కావచ్చు, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ కావచ్చు, పూర్తిగా చదవండి. మధ్యలో ఉండేటువంటి క్వశ్చన్లను వదిలిపెట్టకండి, ఓకేనా. సో ఇలాంటివి చేసినట్లయితే కంపల్సరీ. అండ్ అదేవిధంగా రకరకాల డయాగ్రామ్స్ కావచ్చు, ఫ్లో చార్ట్స్లో అయితే ఏంటంటే పర్టికులర్ ఫ్లో చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, సో అదేవిధంగా డి ఉంది, ఈ ఉంది, ఇలా ఫ్లో చార్ట్ ఉంది అనుకుందామండి, ఓకేనా. ఈ ఫ్లో చార్ట్ నుండి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు. అదేవిధంగా ఫ్లో చార్ట్లో ఉండేటువంటి అంశాలని సపరేట్గా ఇచ్చి వీటినన్నింటినీ కూడా సరైన క్రమంలో అమర్చండి, క్రింది నుండి పైకా, పై నుండి క్రిందిగా, వాడి ఇష్టం ఎలా అయినా అడిగేందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇలా అడుగుతూ ఉంటాడు కాబట్టి తప్పకుండా ఫ్లో చార్ట్స్ పైన ఫోకస్ చేయండి. అదేవిధంగా టేబుల్స్ పైన కూడా, టేబుల్స్లో చాలా కీ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ తీసుకున్నాం అనుకోండి, వైటమిన్స్ అనేటువంటి చాప్టర్ ఉంది. వైటమిన్స్ అనే చాప్టర్ ఏంటి, సో ఎక్కడైనా ఇంపార్టెంట్ అది. సో దాంట్లో ఉండేటువంటి పైన ఉండే కాలమ్స్ హెడ్డింగ్స్ అండి, దానికి సంబంధించిన అంశాలు ఏమేమి సార్, కంప్లీట్గా టేబుల్స్ దేన్ని కూడా వదిలిపెట్టొద్దు. కేవలం మనము అక్కడ ఉండేటువంటి పారాగ్రాఫ్స్ చదువుకుంటూ వెళ్ళామనుకోండి 100% బోల్తా పడతాం, రైట్. ఏదైనా ఒక అంశం గురించి టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక అంశం గురించి పాయింట్స్ రూపంలో లేదా ఇలా ఇస్తూ ఉంటాడు. ఏదైనా ఒక అంశం ఇస్తాడు, ఇక్కడ పైన ఇచ్చేసి 1 2 3 4 అని ఇస్తాడు. లేదంటే ఇట్లా బుల్లెట్స్ ఇచ్చి కొన్ని పాయింట్స్ రాస్తూ ఉంటాడు, ఇలా బుల్లెట్స్ ఇచ్చేసి కొన్ని పాయింట్స్ రాస్తూ ఉంటాడు. లేదంటే ఏబిసిడీలు పెట్టేసి కొన్ని పాయింట్స్ రాస్తూ ఉంటాడు. సో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఈ రకంగా ఎక్కడైనా ప్రింట్ కనపడింది అనుకోండి, దాన్ని వదిలిపెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. ఇవి కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఏరియాస్ నుండి క్వశ్చన్ అడిగాడు. సో ఏదైనా పర్టికులర్ అంశం ఉంది, ఏబిసిడి అనేటువంటి ఒక అంశం ఉంది, ఏబిసిడి అనే అంశం గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అనేసి దీంట్లో ఉండేటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయి, బుల్లెట్ పాయింట్స్, ఆ పాయింట్స్ అంటే ఇట్లా మామూలుగా ఈ యొక్క జనరల్గా ఏంటి, ఇలా మనకి పారాగ్రాఫ్ లాగా ఉంటుంది కదా, పారాగ్రాఫ్ లాగా కాకుండా ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు ఇలా 1 2 3 ఇలా పాయింట్స్ కనపడతాయండి టెక్స్ట్ బుక్లో కొన్నిట్లో. సో కొన్నిట్లో కదా అక్కడక్కడ కొన్ని అంశాలకి ఇలా పాయింట్స్. సో ఇలా పాయింట్స్ కనపడ్డ దగ్గర చాలా ఇంపార్టెంట్గా భావించండి. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాంటి పాయింట్స్ లేదంటే బుల్లెట్స్ ఉండేటువంటి అంశాల నుండి గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఇలాంటి అంశాలపైన ఫుల్లీ ఫోకస్డ్గా ఉండండి, ఓకేనా.
సో ఇలా టెక్స్ట్ బుక్ని చదువుకుంటూ ఇలానే చదవండి, ఇంకా చేంజ్ చేయొద్దు. మీరు ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటూ ఉన్నామో సో ఇలా చదివితే జాబ్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదని 100% నేను చెప్తున్నాను. మీ టెక్స్ట్ బుక్ ఎంత పర్ఫెక్ట్గా చదివితే అంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. 100% జాబ్ మీ ముందు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.